ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అత్తగారు మనవడా తను కూడా కడుపుతో ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి కోరికే కోరింది. అప్పుడు మేం కూడా ఇంతే కడుపుతో ఉన్నావు కదా ఇలాంటి పనులు చేయకూడదని పట్టుబట్టి ఆపించేశాం. దాంతో గుండమ్మ వాళ్ళమ్మ ఏ పని చేయకుండా అలాగే ఉండేది. అయ్యో, అలా ఉండడం వల్ల ఏమైందో తెలుసా? ఏమైంది? ఒంట్లో ఉన్న భాగాలన్నీ ఇలా కీళ్లు పట్టేశాయి. అయ్యో, ఇలా ఏంట్రా ఇది? ఇలా చేతి ఎప్పుడైపోయింది. డాక్టర్ చూపిస్తే ఆయన అంటాడు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఈ అమ్మాయి కూడా అటు ఇటు కదిలి చిన్న చిన్న పనులు చేస్తే బాగుంటుంది. చెయ్యకుండా కనుక ఉంటే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతాయి. రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ఏ కాలో ఏ చెయ్యో ఇలా ఉండిపోద్ది అని చెప్పాడు. అయ్యో, అమ్మో, తాతగారు నిజమా? నిజమంటే పెట్టి నిజమే. అవునండి. దాంతో మేము భయపడిపోయి కొత్త మిషన్ తెప్పించి దగ్గర నుండి కుట్టింగ్ చేశాం. ఇదిగో తన ముచ్చట తీరింది. ఇదిగో ఈ బంగారు తల్లి ఏ అవలక్షణాలు లేకుండా చక్కగా పుట్టింది. అవును, కొంచెం బండగా. అయితే ఇప్పుడు దీంతో కూడా మిషన్ కుట్టిద్దాం అంటారా? మళ్ళా డౌట్ వచ్చింది. కడుపుతో ఉన్న వాళ్ళ కోరిక తీర్చాలి. కళ్ళ ముందు జరిగింది చెప్పాను. ఇదిగో మీ కోడలతో కుట్టిస్తారో లేదా మీ వారసులు ఎలా పుట్టాలనుకుంటారో అని మీరు నిర్ణయించుకోండి. వద్దు వద్దు, లేదు, నాకు పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యవంతుడిగా పుట్టాలి. ఇదిగో మరి అలా అనుకుంటే గుండమ్మ ఆశపడినట్టు మిషన్ తనని కుట్టుకునేవ్వండి. అది కాదండి, కుడితే అది కడుపుతో ఉంది కదా. మళ్ళీ ఏదంటారు? ఏ ప్రాబ్లం ఉండదమ్మా. ఇదిగో డెలివరీ తేలిగ్గా అవ్వాలంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలి. ఆయన డాక్టర్లు చెప్పారు కదా ఎక్సర్సైజులు చేయాలని, అలాగే అనుకోండి. సరేనే. ఇదిగో గుండమ్మ, ఫాస్ట్ గా మాత్రం కుట్టకు, సరేనా? అలాగే అత్తయ్య. నేను త్వరగా టిఫిన్ చేస్తాను, తిన్న తర్వాత మొదలు పెట్టు, సరేనా? వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. వెళ్ళండి వెళ్ళండి. ఇల్లబ్బాయి నేను చూసుకుంటాను కదా. తాతయ్య, తాతయ్య, ఇది అబ్బా ఇంకా చెప్పకో. అరగంట నుంచి చెప్తూనే ఉన్నాం. మంచి పడి కావాలని కోరుకుంటున్నావు కదా. వెళ్ళు. తాతయ్య, చాలా బాగా మేనేజ్ చేసావు. చాలా థ్యాంక్స్ తాతయ్య. అది సరే గాని సడన్ గా ఈ మిషన్ కొట్టడం ఏంటమ్మా? అక్క నా కోసమే చేసింది తాతయ్య. ఫ్యాషన్ కాంపిటీషన్కి డ్రెస్సులు కొనాలంటే అంత డబ్బు మన దగ్గర లేదు. అందుకే మెటీరియల్ తెప్పించి డ్రెస్సులు నేనే కుడదామని. చెల్లెల కోసం కదా, కానీ అమ్మవు కాబోతున్నావు. కొంచెం జాగ్రత్త తల్లి. అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఉన్నట్టుండి గుండమ్మకి మిషన్ కుట్టాలన్న కోరిక పుట్టడం ఏంటి? నువ్వు కడుపుతూనే ఉన్నావు కదా, నీకు ఇలాంటి కోరికలు ఏమైనా పుడుతున్నాయా? ఆ గుండమ్మని నాశనం చేయాలన్న కోరిక తప్ప నాకింకే కోరికలు లేవు మమ్మీ.
లోకేశ్వరి ఉదయాన్నే డ్రెస్ మెటీరియల్ తీసుకురావడం, గుండమ్మ మిషన్ కుట్టాలి అనుకోవడం. ఏదో జరుగుతుందనిపిస్తుంది మమ్మీ. ఆ గుండమ్మ అమ్మ కూడా కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి కోరికలే కోరేదని ఆ ముసలుడు చెప్పాడు కదా. కథలు చెప్పాడని నీకు అనిపించట్లేదా మమ్మీ? సరే, అతను చెప్పిన కథ పక్కన పెడితే అసలు ఈ కథ ఏంటి? అదే తెలుసుకోవాలి మమ్మీ. కడుపుతో ఉన్న వాళ్ళకి కోరికలు పుడతాయి, కానీ ఇలా బరువులెత్తడాలు, మిషన్ కుట్టడాలు కాదు. ఏదో వాంటెడ్ గానే చేస్తుందనిపిస్తుంది మమ్మీ. దానికేదో నీడుందమ్మా. అదేంటో తెలుసుకుని దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవచ్చేమో ఆలోచించాలి మమ్మీ. లోకేశ్వరి, ఇదిగో ఈ 2 డ్రెస్సులు కుట్టాను. ఇవి సరిపోతాయో లేదో చూడు. బానే ఉందా? చాలా బాగున్నాయి అక్క. సరే సరే, ఇంకొకటి కూడా కుట్టాను. ఇదిగో ఇది చూడు. ఇవి కాకుండా ఇంకో 2 డ్రెస్సులు స్టిచ్ చేస్తాను. గుణమా, డ్రెస్సులు కుట్టావా? అవును తాతయ్య. అవును, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. గుణమా, 1000 రూపాయలు పెట్టి కొన్న డ్రెస్సులు కూడా నువ్వు కుట్టిన బట్టలు కొన్న అందం రాదమ్మా. ఏంట్లోకే నీ సమస్య తీరిపోయింది కదా. ఎక్కడ తాతయ్య? ఇంకా ఏంటమ్మా? ప్రస్తుతానికి డ్రెస్ల ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ మేకప్ వేసుకోవడానికి కొన్ని సామాన్లు ఉంటాయి కదా, వాటికి కూడా డబ్బులు కావాలి. డ్రెస్సులంటే గుండం చేతిలో పని కాబట్టి చేసేసింది. డబ్బులంటే గుండమ్మా, మనం అడిగితే ఎలా ఉంటుందమ్మా? వద్దు వద్దు తాతయ్య, ఆయనకి ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు. చెప్తే పొరపాటున అత్తయ్య గారికి తెలిస్తే ఇంకంతే సంగతి. వద్దు. ఆ డబ్బులు కూడా నేనే ఎలాగోలా సర్దుబాటు చేస్తాను. ఎలా తెస్తావమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.